హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మధ్య రోగాలు ఎక్కువైపోతున్నాయి, మెంటల్ టార్చర్ ఎక్కువైపోతుంది జనాలకి. దానికి జాగ్రత్తగా మీరు ఏంటంటే బాడీని కంట్రోల్లో ఉంచుకోండి, ఓకేనా. పెళ్ళైన వాళ్ళు జాగ్రత్త. ఈ ఆడవాళ్ళు వాళ్ళకి డబ్బుల కోసం పొగడేస్తే ఎవడితో పోయి వాళ్ళతో పనుకొని ఎస్టీడీలు ఆ రోగాలు తెస్తాయి. ఎందుకంటే ఈ మధ్య నాకు ఒక అతను అయితే ఫ్రెండ్స్ పాపం, అది పెళ్ళి కాకముందే ఎస్టీడీ ఉన్నది. దాన్ని పెళ్ళి చేసుకున్నానికి ముద్దు ఇలా ముచ్చటలా అంటుకుని ఇచ్చిందిలా 7 ఏళ్ళు పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఏమీ లేదు. మాట్లాడితే వాళ్ళ ఆస్తి కోసం ప్లాన్ వేసి వాళ్ళ బావ, వాళ్ళ అక్క, వాళ్ళ బాబు వాళ్ళకి ఆస్తి ఏమి ఉండదు పీకేసుకుందామని ఇది రోగాలు ఆమె లీస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అయినా మొగునికి అంటించింది. పాప మా ఆడు బాగాలేక రోగాలతో నొప్పి వస్తా అంటే ఇది బయటపడిపోయింది అని చెప్పేసి టెస్ట్ చేసుకోమంటే ఎస్టీడీ వస్తుంది, ఎవరితో పోతే ఆడితో పోతే వస్తుందని బిల్డప్ ఇచ్చింది 1 year వరకు. ఆఖరికి వచ్చిన తర్వాత వాడికి అంటించి వాడు టెస్ట్ తెచ్చుకొని వచ్చింది పిల్లలకి వస్తుంది జాగ్రత్త అనే కొందుకి రోగాన్ని అంటించింది కాక మళ్ళీ రోగం వచ్చిన మీద జాలి కరుణ లేకుండా దాన్ని టార్చర్ పెడుతున్నారు. రోగం ఉందని చెప్పి కేసు పెట్టి అడుగు హాస్పిటల్ పోకుండా కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుక్కుంటున్నారు. ఎంత సైకోలంజ అంటే అంత సైకోలంజలు. జాగ్రత్త. ఈ సైకో వాళ్ళ కోసం మీరు పెళ్ళి కాకముందే అన్నీ టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ బోకులే ఉంటాయి. కాలం మారిపోయింది. చెప్పేది మాత్రం సీతాదేవులని, పేరెత్తడం తప్పు, అలానే చెప్తారు వాళ్ళు. ఒక యూట్యూబ్లో వీడియో అంటుండే, సంపాదన కోసం బతకడం కోసం పోయేటి లంజలు కాదు, మొగుడు ఉండగా ఏ రోజులతో సంసారం చేసేటి ఈ లంజలు అంటే కోపం వస్తుందంట. దారుణంగా నిజంగా అంతకు ఎత్తని చేసేది మాత్రం రోజుకో కొంత పోతుంటాయి. రోగాలు చాలా ఎక్కువైపోయినాయి. 60 to 70% ప్రతి ఒక్క లేడీస్కి ఎస్టీడీస్ ఉన్నాయి. జాగ్రత్త. పోయి బురద గుంటలో పడిపోకండి, డ్రైనేజీలు. మళ్ళీ ఎంత సంపాదించినా ఏం సంపాదించినా సరిపోదు, మళ్ళీ వాటికి బిల్డప్లు. బీ కేర్ఫుల్. జీవితం అంటే ఏమీ ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మోక్షమన్నా జీవితం అన్నా హ్యాపీ అన్నా శారీరకంగాను మానసికంగాను ఏ బాధ లేకుండా ఉండటమే. అంతే, సింపుల్. అది ఉండాలంటే మరి ఎవరితో పడితే అడితో తిరగకండి, ఎక్కడ పడితే అక్కడ పోకండి, ఓకేనా. ఆలోచించండి. మీతో పాటు ఇంకా పిల్లలు, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి మీ సుఖాల కోసం. ఓకే, బాయ్. ప్లీజ్ షేర్ వీడియో. థ్యాంక్ యూ.